నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. ఇక పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసినట్లయితే, అంతా ఒకటై కదిలాం, 400 కోట్ల విరాళాలు అందాయి, స్పందించిన అందరికీ కృతజ్ఞతలు. రాష్ట్రంలో వరద బాధితులకు 602 కోట్లు విడుదల, బ్యారేజీ విధ్వంసానికే వైకాపా కుట్ర, ఎంతటి వారైనా అరెస్టు చేసి తీర్తామని సీఎం చంద్రబాబు వరద బాధితులకు సంబంధించిన న్యూస్ ఇక్కడ వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. మొత్తంగా 400 కోట్ల విరాళాలు ఆంధ్రప్రదేశ్ లో మరి వరద బాధితులకు విరాళాలు వచ్చినట్లు కూడా సీఎం తెలిపినట్లు మనం ఇక్కడ చూడొచ్చు. వరద బాధితురాలు టి కుమారికి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఆర్థిక సాయం లేఖ అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని చిత్రంలో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, పదవులు దక్కని వారికి తొందరపాటు మంచిది కాదు, ఇంకా నామినేటెడ్ పోస్టులున్నాయి, లిస్టులు వస్తాయి, సీఎం చంద్రబాబు స్పష్టీకరణ అన్నట్లు కూడా మరొక న్యూస్ చూస్తున్నాం. నామినేటెడ్ పదవులు పొందిన వారితో భేటీ అయినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ చిత్రంలో ప్రతి కదలిక, మాట, పని హుందాగా ఉండాలని కూడా మరి నామినేటెడ్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సీఎం చంద్రబాబు సూచనలు ఇచ్చినట్లు కూడా చూడొచ్చు. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం, అందుకోసం ఏపీ ఐసీడీబీ ఏర్పాటు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు మరి ఇక్కడ తెలిపినట్లు కూడా ఈ న్యూస్ లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, నిఘా విభాగం ఐజీగా పిహెచ్డి రామకృష్ణ, పిఎన్ఎల్ కు ఎం రవిప్రకాష్, వినీత్ బ్రిజ్లాల్ సిఐడికి, అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హా, మేరీ ప్రశాంత్కి విశాఖ డీసీపీ పోస్ట్. సో ఇక వెయిటింగ్ లోని 7 ఐపీఎస్లకు పోస్టింగ్లు. రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్లు, ఒక నాన్ క్యాడర్ ఎస్పీ బదిలీ అయినట్లు కూడా మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, చెన్నైలో ఓ వీధికి ఎస్పీబీ పేరు అని కూడా ఇక్కడ మరొక న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రభుత్వ విధానాలపై జనంలోకి వెళ్దాం, అబద్ధాలతో తిరుమలను అపవిత్రం చేస్తున్నారు, పాప ప్రక్షాళనకు 28న దేవాలయాల్లో పూజలు, జిల్లా నేతలతో భేటీలో జగన్ వెల్లడించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక 28నే తిరుమల దర్శనానికి వైకాపా అధినేత వెళ్తున్నట్లు కూడా మనం తెలుస్తూ ఉంది. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, దివ్యాంగ విద్యార్థుల ఖాతాలోకి పింఛన్ నగదు, దూర ప్రాంతాల్లో చదువుకునే వారికి వెసులుబాటు, నవంబర్ నుంచి అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా మరొక న్యూస్ అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దివ్యాంగులకు విద్యార్థులకు సంబంధించి ఇక మరిన్ని ప్రధాన అంశాలు చూసినట్లయితే, జీడిపప్పు యాలకులు నాసి రకమే, అత్యవసరం పేరుతో అస్మదీయ గుత్తేదారుల నుంచి అధిక ధరలకు కొనుగోలు అని కూడా మరొక న్యూస్ అయితే ఇక్కడ చూడొచ్చు. 5 ఏళ్ల వైకాపా పాలనలో తిరుమల కొండపై అడుగు అడుగున అవకతవకలని కూడా కూటమి ప్రభుత్వం ఇక్కడ చెప్తున్నట్లు చూడొచ్చు. విజిలెన్స్ విచారణలో విస్తుపోయే అంశాలు, త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని కూడా మరొక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏఆర్ డైరీ ఫుడ్స్ పై కేసు నమోదైనట్లు కూడా చూడొచ్చు. ప్రసాదాల తయారీకి జంతు కొవ్వు కలిసిన నెయ్యి సరఫరా చేసిందని టీటీడీ ఇక్కడ ఫిర్యాదు చేసినట్టు చూడొచ్చు. ఇక కల్తీ గురించి తెలియక 4 ట్యాంకర్లు వాడేశాం, అనుమానం వచ్చి నమూనాలు బయట ల్యాబ్ కి పంపాం, స్వార్థపర శక్తులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడిందని ఇక టీటీడీ జిఎం మురళీకృష్ణ పేర్కొన్నట్లు కూడా మనం ఇక్కడ మరొక న్యూస్ అయితే చూస్తున్నాము. తిరుమలకు సంబంధించిన న్యూస్ ను. మిథున్ రెడ్డి గుప్పిట్లోని మద్యం కంపెనీకే భారీ ఆర్డర్లు, విజయసాయిరెడ్డి అల్లుడి బినామీ సంస్థ ఆధాన్ డిస్టిలరీస్ కు ఎక్కువ అని కూడా మరొక మద్యం కి సంబంధించిన న్యూస్ ని ఇక్కడ మనం చూడొచ్చు. జమ్మూ కాశ్మీర్ లో 56.5% పోలింగ్, 2014 కంటే తక్కువ పోలింగ్ జమ్మూ కాశ్మీర్ లో అయినట్లు కూడా మనం ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ కి సంబంధించిన న్యూస్ ని మనం చూస్తూ ఉన్నాము. ఎదురులేని భారత్, ప్రపంచ అభివృద్ధికి మనమే చుక్కాని అని కూడా ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లు కూడా ఇక్కడ మరొక న్యూస్ అయితే చూడొచ్చు. ఇక పోలవరంలో కీలక వర్క్ షాప్, అక్టోబర్ 20న విదేశీ నిపుణుల బృందం ప్రతిపాదన మేరకు ఏర్పాటు, సాంకేతిక అంశాలపై తుది నిర్ణయాలు అక్కడే అని కూడా పోలవరానికి సంబంధించిన మరొక న్యూస్ అప్డేట్ ని ఇక్కడ చూడొచ్చు. సో ఇక మరొక పేపర్ కి వెళ్ళినట్లయితే, ఇక నెక్స్ట్ సాక్షిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని మనం ఒకసారి చూద్దాం. బాబు కుట్రకు పోలీసు వత్తాస్, వేధించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే కుతంత్రం, లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం కుట్ర, బెడిసి కొట్టడంతో చంద్రబాబు పన్నాగమని కూడా ఇక లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ని మనం ఇక్కడ చూడొచ్చు.
టీడీపీ ఎమ్మెల్యే ఆగుడ సర్పంచ్ భార్య ఆత్మహత్య యత్నం అని కూడా మరొక న్యూస్ ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 27న తిరుమలకు వైఎస్ జగన్ బాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28న ఆలయాల్లో పూజలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునిచ్చినట్టు కూడా మనం చూస్తున్నాం ఈనాడు పేపర్లో చూసినట్లుగానే. నెక్స్ట్ వరద సాయం విడుదల, బాధితులకు 602 కోట్ల పరిహారం పంపిణీ, సీఎం సహాయ నిధికి 400 కోట్ల విరాళాలు. ఇక కృష్ణాలో 3,48,000 టీఎంసీల అని కూడా మరొక కృష్ణా తాజా అధ్యయనంలో టీఎంసీల లభ్యత ఉందని తేల్చిన కేంద్ర జల సంఘం అని కూడా కృష్ణా నదికి సంబంధించిన మరొక న్యూస్ అయితే మనం చూస్తున్నాం. 16 మంది ఐపీఎస్ల బదిలీ. సో ఈనాడు పేపర్లో చూసినట్లుగానే 16 మంది ఐపీఎస్లను బదిలీ చేసినట్లు కూడా మరొక న్యూస్ అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. రామరామ ఏమిటి డ్రామా, అనంతపురం జిల్లాలో రథం దగ్ధం ఘటనలో రివర్స్ కేసు. కీలక సూత్రధారులైన టీడీపీ మద్దతుదారులను తప్పించే కుట్ర అని కూడా ఇక అనంతపురంలో జరిగిన ఘటనకు సంబంధించి మరొక న్యూస్ అప్డేట్ ని ఇక్కడ చూడొచ్చు. టీడీపీ కుయుక్తులకు పోలీసుల సహకారం, అధికార పార్టీ నేతల ఒత్తిడితో తిమ్మిని బమ్మిని చేసే యత్నం అని కూడా, నేరంలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడి పాత్ర ఉందన్న ఎస్పీ అని కూడా మరొక న్యూస్ ని అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి న్యూస్ ని చూద్దాం ఇప్పుడు. దీని మతలావేమి గోవిందా అనే ఒక క్వశ్చన్ మార్క్ చూస్తున్నాం. నెయ్యి సరఫరాలో భారీ గోల్మాల్ అని కూడా ఇక్కడ మరొక హెడ్లైన్ అయితే మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ 16 మంది ఐపీఎస్ల బదిలీ, లడ్డు కల్తీ కుట్రను ఛేదించండి, సిట్ సభ్యులకు డీజీపీ నిర్దేశం అని కూడా ఇక్కడ మరి ఆ లడ్డు ప్రసాదంలో జంతువుల నెయ్యి కలిసిన దాని గురించి సిట్ కి మరి ఇప్పటికే డీజీపీ దిశానిర్దేశం చేశారని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే ఎయిర్ ఫోర్స్ పై క్రిమినల్ కేసు, టీటీడీ ఫిర్యాదుతో తిరుమలలో నమోదు, నేరపూరిత కుట్ర, మోసం, కల్తీ సహా పలు సెక్షన్ల కింద అభియోగాలని కూడా మనం చూస్తున్నాం. ఇక ఎయిర్ ఫోర్స్ పై క్రిమినల్ కేసు నమోదైనట్లు కూడా చూడొచ్చు. మక్కెలు విరగ్గొడతాం మరొక హెడ్లైన్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఆటో రిపేర్ కోసం గరికపాటి రాజుకు 10,000 సాయం అందిస్తున్న సీఎం చంద్రబాబు అని కూడా ఇక్కడ ఈ చిత్రంలో మనం ఇక్కడ చూసుకోవచ్చు. పోటీ పూజలు, ఎల్లుండి ఆలయాలన్నిటిలో పూజలకు జగన్ పిలుపు, అదే రోజు శ్రీవారిని దర్శించుకోనున్న మాజీ సీఎం అని కూడా మరొక న్యూస్ అయితే చూస్తూ ఉన్నాము. పెట్టుబడులతో రండి, సిఐ సదస్సులో మాట్లాడుతున్న మంత్రి లోకేష్ అని చిత్రంలో చూడొచ్చు. మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం అన్నట్లు కూడా అక్కడ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. రాష్ట్రం అంతా గ్రీన్ ఎనర్జీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 తీసుకొస్తున్న ప్రభుత్వం. ఇంధన శాఖతో సీఎం సమీక్ష చేసినట్లు కూడా చూడొచ్చు. రేపు కూడా భేటీ అని కూడా మరొక అప్డేట్ అయితే ఇక్కడ చూస్తున్నాం. పాలసీకి తుది రూపు, బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ కు పెద్దపీట వేస్తున్నట్లు కూడా మనం ఇక్కడ మరొక న్యూస్ అయితే చూస్తున్నాం. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే హర్యానా అభివృద్ధికి బ్రేక్ అని మరొక పెద్ద హెడ్లైన్ అయితే చూడొచ్చు. హర్యానాకు సంబంధించిన న్యూస్. బుధవారం తన నివాసంలో చెస్ గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద అర్జున్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము. నలభై 48 గంటల్లో పాస్పోర్ట్లు సరెండర్ చేయండి, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ఆదేశించినట్లు కూడా మరొక న్యూస్ అయితే ఇక్కడ చూడొచ్చు. తాడేపల్లి దందా సంగతి ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది. ఇసుక దోపిడీలో భారీ వాటా, ముఖ్య నేతకు 9,000 కోట్ల కప్పం, ముఖ చిత్రమే వెంకటరెడ్డిది, అసలు పాత్రధారి తెర వెనుకే. ఉమ్మడి జిల్లాల వారిగా వైసీపీ నేతలకు కాంటాక్ట్లు, జిల్లాకు 20 నుంచి 25 కోట్లు డీల్, 2021 నుంచి 24 మధ్య వసూళ్లు జరిగినట్లు కూడా ఇసుకకు సంబంధించిన మరొక న్యూస్ ని చూస్తున్నాము. దోపిడీ 15,000 కోట్ల పైనని, ఇక గుట్టు విప్పాల్సిన కోణం ఇదే అన్నట్లు కూడా ఇసుకకు సంబంధించినటువంటి మరొక న్యూస్ ని అయితే మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇక మరొక పేపర్లోకి వెళ్దాం. వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని చూద్దాం. హైదరాబాద్ ను స్కిల్ హబ్ గా మారుస్తాం, 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలని కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక బుధవారం హైదరాబాద్ లో బిఎఫ్ఎస్ఐ స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమంలో పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు అధికారులను కూడా పోస్టర్ లో మనం చూడొచ్చు.
నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే దసరాకు ఇందిరమ్మ కమిటీలు విధి విధానాలు రూపొందించండి అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్. PMAY నుంచి గరిష్టంగా ఇండ్లు సాధించాలి. రాజ్య స్వగృహ ఇండ్లకు వేలం వేయాలి. సెక్రటేరియట్ లో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక దసరాకు ఇందిరమ్మ కమిటీలు వేయనున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ మరొక బిగ్ హెడ్లైన్ చూద్దాం. మూసిపై యాక్షన్, కబ్జాల చెర నుంచి విడిపించేందుకు చర్యలు. రివర్ బెడ్ లోని ఇండ్ల సర్వేకు 25 స్పెషల్ టీమ్స్. ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు 5 ఆఫీసర్లు ఉంటారు అని కూడా ఇక మూసీ నదికి సంబంధించినటువంటి మరొక అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ హైడ్రాకు 169 మంది సిబ్బంది. వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్ పై నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అని కూడా హైడ్రాకు సంబంధించిన మరొక న్యూస్ ని చూస్తున్నాం. పార్కుల కబ్జాపై హైడ్రా ఫోకస్. కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు. అమీర్పూర్ లో అన్ని విభాగాలతో సమగ్ర సర్వే అని కూడా మనం ఇక్కడ మరొక న్యూస్ ని అయితే చూస్తూ ఉన్నాము. 4 రోజుల్లో కులగణన గైడ్ లైన్స్. అది పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు. PCC చీఫ్ మహేష్ ఇక్కడ మరి వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు కులగణనకు సంబంధించి. నెక్స్ట్ కాళేశ్వరం కార్పొరేషన్ కు అప్పులే ఆస్తులు లేవు. కమిషన్ ఎదుట కార్పొరేషన్ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు వెల్లడించినట్టు చూడొచ్చు. కాళేశ్వరం సంబంధించి కార్పొరేషన్ కి అన్ని అప్పులే కానీ ఆస్తులు లేవని కూడా వ్యాఖ్యానించినట్లు చూడొచ్చు. నెక్స్ట్ ఇక చివరిగా దిశ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని ఒకసారి చూద్దాం. నాణ్యత పరీక్షల్లో పారాసిటమాల్ ఫెయిల్. మరో 52 రకాల మందులు సైతం. జాబితాలో విటమిన్ CD 3 మాత్రలు సైతం నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీగా పేర్కొన్న CDSCI. నాణ్యత పరీక్షల్లో పారాసిటమాల్ ఫెయిల్ అయినట్లు కూడా ఒక కొత్త అప్డేట్ అయితే మనం చూడొచ్చు. సైలెంట్ కిల్లర్ మొసాద్ శత్రులను వణికిస్తున్న ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్. పేజర్లు, వాకీటాకీల సీరియల్ బ్లాట్స్. మూడో కంటికి తెలియకుండా టార్గెట్ ఫినిష్ అన్నట్లు కూడా ఇజ్రాయెల్ కి సంబంధించిన ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక బిగ్ హెడ్లైన్ చూద్దాం. స్కిల్ కు కేర్ ఆఫ్ హైదరాబాద్. సాంకేతిక నైపుణ్యాలకు డెస్టినేషన్ గా మారుస్తాం. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ రంగాల్లో అని కూడా ఇక్కడ మరి మనం వెలుగులో చూసినట్లుగానే కూడా హైదరాబాద్ కి సంబంధించినటువంటి స్కిల్ కి సంబంధించినటువంటి మరొక న్యూస్ అయితే ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఆల్ ఇన్ వన్ గా డిజిటల్ కార్డ్. ఆరోగ్యం, ఆస్తులు, సంక్షేమ వివరాలన్నీ నిక్షిప్తం. న్యూ ఇయర్ లోగా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు. పైలట్ ప్రాజెక్ట్ గా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక గ్రామం, ఒక పట్టణం, అక్కడి ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు కూడా మనం చూడొచ్చు. డిజిటల్ కార్డుకు సంబంధించిన కొత్త అప్డేట్ అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆపరేటర్లదే పెత్తానం. ధరణి పోర్టులో వారి పాత్రపై ఆరా. సో ఇక ధరణికి సంబంధించిన మరొక న్యూస్ అయితే చూస్తున్నాం. RRR వరకు ఆరోపణల పర్వం అని కూడా మరొక హెడ్లైన్ ఇక్కడ హైలైట్ చేసినట్టు చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే నా ఇంటికి డెడ్ బాడీని తేవద్దు. అద్దెంటి యజమాని కర్కసత్వం. భర్త మృతదేహంతో ఊరి బయటే భార్య. అంత్యక్రియలకు సాయం చేయని వేడుకోలు. దిశ కథనంతో ముందుకొచ్చిన దాతలని కూడా మరొక న్యూస్ అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ అవినీతి, బంధు ప్రీతి వైపే కాంగ్రెస్. ఆ పార్టీ చేతిలో హర్యానా పరితే నాశనమే అని కూడా ఇక్కడ ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లు మనం చూస్తూ ఉన్నాము. అప్పు సొమ్ము FT. ఆదాయం లేకుండానే లోన్లు. ఇరిగేషన్ సెక్రటరీ ఆదేశం తర్వాతే బోర్డులో చర్చ అని కూడా ఇక FDకి సంబంధించిన మరొక న్యూస్ అప్డేట్ ని అయితే ఇక్కడ చూడొచ్చు. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి. అందుకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడతాం. కశ్మీరీల వికాసాన్ని అడ్డుకునేందుకు కుట్ర. LG పాలనతో స్థానికేతలకే ప్రయోజనం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది. నెక్స్ట్ BRS లో సహాయ నిరాకరణ. స్థానిక ఎన్నికల టైంలో కొత్త పంచాయతీ అని కూడా మరొక అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు. చాలా మంది ఎమ్మెల్యేలు మాజీల విముఖత. రివ్యూలపై ఆసక్తి చూపని పార్టీ అధినేత. పిలుపు లేకుండా చొరవ ఎందుకని నేతలు గుర్రుగా ఉన్నట్లు కూడా BRS పార్టీకి సంబంధించిన అప్డేట్ ని ఇక్కడ చూడొచ్చు. 10 ఏళ్లుగా పదవులు లేవని క్యాడర్ అసంతృప్తి. నల్గొండలో సమీక్షకు జగదీష్ రెడ్డి అంచెలకి ఆహ్వానం అన్నట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ ఈ రోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 TV.